హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన రౌడీ అల్లుడు సినిమా గురించి డిస్కషన్ చేయబోతున్నాం. సినిమాలో రెండు క్యారెక్టర్లు ఉంటాయి, ఆటో జానీ, కళ్యాణ్ అని. కళ్యాణ్ చుట్టూ కథ జరిగిన సినిమాకి రౌడీ అల్లుడు అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది డిస్కషన్ చేద్దాం. అంతకుముందు మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి. మీకు ఏ సాంగ్ చాలా బాగా ఇష్టమో రౌడీ అల్లుడు నుంచి ఆ సాంగ్ పేరు కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా కాస్టింగ్ గురించి చెప్పాలంటే చిరంజీవి గారు, శోభన గారు, దివ్యభారతి గారు, కోటా శ్రీనివాసరావు గారు, అల్లు రామలింగ గారు, బ్రహ్మానందం గారు అండ్ ఐరన్ లెగ్ శాస్త్రి గారు కూడా ఈ సినిమాలో నటించిండ్రు. ఓకే. ఈ సినిమాలో చిరంజీవి గారు డ్యూయల్ రోల్. ఓకే. కళ్యాణ్ క్యారెక్టర్కి శోభన, ఆటో జానీ క్యారెక్టర్కి దివ్యభారతి జోడీగా నటించుంటారు అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు అండ్ బప్పిల హరి గారు మ్యూజిక్ డైరెక్టరు. ఓకే. కథ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో కళ్యాణ్ అనే ఒక క్యారెక్టర్ ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఆ వర్కర్స్ అటు బ్రహ్మానందం గారు, ఐరన్ శాస్త్రి గారు వీళ్ళందరూ వర్కర్స్ అనమాట. దాంట్లో సోమయాజులు గారు, జేవి సోమయాజులు గారు, అటుపక్క కోటా శ్రీనివాసరావు గారు, అల్లు రామలింగ గారు వాళ్ళు విలన్ క్యారెక్టర్ అనమాట. దివ్యభారతి తండ్రి కోటా శ్రీనివాసరావు. అలాగే కళ్యాణ్ క్యారెక్టర్కి మామయ్య కూడా. కళ్యాణ్ క్యారెక్టర్కి మామయ్య కూడా. సో అనుకోకుండా ఈ ఫ్యాక్టరీ విషయంలో ఇటుపక్క కోటా శ్రీనివాసరావు వాళ్ళని కూతురు చేసుకోలేదన్న విషయంలో వీళ్ళు ఒక రకమైన కుట్ర చేసి కళ్యాణ్ని ఒక కేసులు ఇరికిస్తారు అనమాట. జేవి సోమయాజులు గారిని చంపేసి బీరోలో దాచిపెట్టేసి ఒక పెద్ద కబోర్డ్ ఉంటుంది అనమాట. ఆ కబోర్డ్లో దాచిపెట్టేస్తారు. అనుకోకుండా చిరంజీవి వచ్చి దాన్ని తీయంగానే డెడ్ బాడీ ఆయన పైన పడుద్ది అని అప్పుడే అనుకోకుండా పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు. ఇంకా స్కెచ్ ప్రకారం చేస్తూ ఉంటారు అనమాట. అదే ఇంకా కళ్యాణ్ కొంచెం సాఫ్ట్గా ఉంటాడు. అలా సాఫ్ట్గా ఉండి ఇంకా ఆయన తప్పించుకొని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు తర్వాత ఇంకా నెక్స్ట్ ఆటో జానీ స్టార్ట్ అవుద్ది స్టోరీ. ఇక్కడ నుంచి దేనికో బాంబేలో ఒక విషయం గురించి పోతారు అనమాట. కోట అల్లు రామలింగ గారు పోయినప్పుడు బాంబేలో సడన్గా ఆటో వచ్చి ఆటోని ఆపుతారు అనమాట. ఆపినప్పుడు సడన్గా వచ్చి ఆటో ఆపేసరికి ఆటో నుంచి టక్కున మెగాస్టార్ చిరంజీవి దిగుతాడు. ఫుల్ మాస్గా ఉంటాడు అనమాట. ఆ బీడీ తాగడము, ఆ బనీన్ వేసుకొనడము అవన్నీ చూస్తే మాస్ అంటే చిరంజీవి తరఫున ఎవరైనా అన్నట్టుగా ఉంటాడు అనమాట. ఆశ్చర్యమైపోద్ది. అక్కడ మాయమైపోయిన కళ్యాణ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడేంటి అనేసి తర్వాత చూస్తే ఈయన కాదు, ఆయన కాదు అనేసి అర్థమయ్యి కళ్యాణ్ ప్లేస్లోకి ఆటో జానీని తీసుకొని వచ్చి పెట్టి ఆ ఫ్యాక్టరీని వాటిని నొక్కేయాలని ప్లాన్ చేస్తారు. అదే అన్ని మొత్తం 5 లక్షలు అని చెప్పేసి ఎన్ని కరెక్ట్ మాకు చేసి ఇస్తే మీకు 5 లక్షలు ఇస్తామని చెప్తారు అనమాట. ఒప్పందం ప్రకారం వచ్చి ఆటో జానీ వచ్చి కళ్యాణ్ ప్లేస్లోకి వచ్చి ఇంకా నాటకం ఆడుతూ ఉంటాడు. తర్వాత ఇంకా కామెడీగా ఉంటుంది అనమాట. అటు బ్రహ్మానందం గారు కామెడీగా ఉంటే 5 లక్షలు పోయి 25 లక్షల దాకా బాధ్యది. అది చాలా వరకు పోయేస్తుంది. ఆ తర్వాత ఒక టైంలో శోభన ఆయన దగ్గర పోయి కౌగులించుకోవాలనుకున్న టైంలో చిరంజీవి కొంచెం దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు నిజం చెప్పేస్తాడు అనమాట. నేను కళ్యాణ్ కాదు, నా పేరు ఆటో జానీ, బాంబేలో చిన్న పనులు చేసుకుని బతికేవాడిని, నేను ఏదో 5 లక్షలు వస్తాయనే నమ్మకంతో ఇట్లా ఒప్పుకున్నానని చెప్పేసి శోభనకి నచ్చజెప్పి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఈ నెక్స్ట్ సినిమా నడిపిస్తూ ఉంటారు అనమాట. అది రౌడీ అల్లుడు స్టోరీ. రౌడీ అల్లుడు కళ్యాణి అల్లుడైనా కూడా, కళ్యాణ్ మీద స్టోరీ నడిచినా కూడా ఆటో జానీగా వచ్చి సినిమా అంతా నడిపిస్తాడు కదా. ఆటో జానీ ఆ కేసును సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేసి ఆ టోటల్ కథని కంక్లూజన్ చేసేది వచ్చి ఆటో జానీ కాబట్టి రౌడీ అల్లుడు అని టైటిల్ పెట్టిండ్రు. అల్లుడుగానే ఉంటాడు కానీ రౌడీగా కూడా ఉంటాడు అనమాట. కళ్యాణ్ మీద సాఫ్ట్గా ఉండకుండా ఆటో జానీ ప్రాబ్లమ్స్లో ఉన్న కళ్యాణ్ ప్లేస్లోకి వచ్చి కళ్యాణ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడు. దాంతోపాటు రౌడీగా ఉంటాడు కదా, అంతకుముందు బాంబేలో రౌడీ ఆటో జానీ. ఇక్కడ రౌడీలైన కోటా శ్రీనివాసరావుకి వరుస అవుతాడు. ఎవరు? కళ్యాణ్ క్యారెక్టర్. దివ్యభారతి వచ్చి మన జానీని ప్రేమిస్తుంది, కళ్యాణ్ అనుకొని ప్రేమిస్తుంది. ప్రేమించి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత రౌడీ అల్లుడు అయిపోతాడు. అట్లా
ప్రాబ్లం సాల్వ్ చేసేది మొత్తం కథని ప్రాబ్లం సాల్వ్ చేసేది రౌడీ అల్లుడు కాబట్టి ఆటో జానీ కాబట్టి అట్లా కళ్యాణ్ క్యారెక్టర్తో జరిగిన స్టోరీకి రౌడీ అల్లుడు అని పెట్టిండ్రు. ఎందుకంటే ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసేది మన ఆటో జానీ కాబట్టి. అందుకే ఆటో జానీ అంతకుముందు రౌడీ కాబట్టి రౌడీ అల్లుడు అని పెట్టిండ్రు. అల్లుడు అని ఎందుకు టైటిల్ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఆ ప్రాబ్లం క్రియేట్ చేసేది మొత్తం కోటా క్యారెక్టర్ కాబట్టి ఆ కోటా క్యారెక్టర్కి కళ్యాణ్ అల్లుడు అవుతాడు కాబట్టి ఆ అల్లుడు ప్లేస్లో కళ్యాణ్ కాకుండా ఆటో జానీ వచ్చేస్తాడు. అందువల్ల ఆటో జానీ పేరు వచ్చేటట్టు రౌడీ అల్లుడు అని టైటిల్ పెట్టిండ్రు. కొంచెం లాగ్గా చెప్పినా నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? నెక్స్ట్ ఈ సినిమాలో సీన్ల గురించి మాట్లాడుకోవాలంటే ఆటో జానీగా ఉండే క్యారెక్టర్లో మంచి సీన్లు ఉంటాయి అన్నమాట. కామెడీ చేపించి నవ్వించే సీన్లు అనమాట. ఇటు అరేణ్య శాస్త్రి కానీ ఇటు బ్రహ్మానంద చేత కానీ కామెడీ చేపిస్తూ ఉంటాడు అనమాట. ఓకే, మంచి సీన్లు ఉంటాయి. ఆటో జానీ వచ్చిన తర్వాత వచ్చే ప్రతి సీను చాలా బాగుంటుంది. అంతకుముందు కళ్యాణ్ క్యారెక్టర్లో ఏం పెద్దగా చెప్పుకోదగ్గ ఉండదు అనమాట. ఓన్లీ ఫ్యాక్టరీ నడిపిస్తుంటాడు, అదే సాఫ్ట్గా ఉంటాడు. సినిమా మొత్తం ఆటో జానీ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాతే హైలైట్గా ఉంటుంది. ప్రతి సీను బాగుంటుంది. ఎక్కడ సినిమాలో సస్పెన్స్ పెట్టి మళ్ళీ ఓపెన్ చేయడం, ఎక్కడ సెటప్ చేసి ఎక్కడ పే ఆఫ్ చేయడం అలా ఏం ఉండదు. నీట్గా స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా వరుసగా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుద్ది టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉంటుంది స్టోరీ. ఏం చేద్దామంటావు మరి? ఈ సినిమాకి మ్యూజిక్ బప్పిల్ హరి గారు. చిరంజీవి గారి సినిమాల్లో ఎన్నో సినిమాల్లో ఎన్నో సాంగ్స్ ఉంటాయి. బట్ రౌడీ అల్లుడు సాంగ్స్ ఎప్పటికీ మర్చిపోలేని విధంగా రౌడీ అల్లుడు సాంగ్స్ సూపర్. అంతకుముందు బప్పిల్ హరి గ్యాంగ్ లీడర్ కదా, గ్యాంగ్ లీడర్. ఓకే, అటు గ్యాంగ్ లీడర్లోనే సాంగ్స్ బాగుంటాయి, ఇటు దీంట్లోనే రౌడీ అల్లుడు బాగుంటాయి. ఓకే. సో బప్పిల్ హరి గారు ఇచ్చిన మ్యూజిక్ అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ బాగుంటాయి. అందులో అందరికీ గుర్తుండిపోయే సాంగ్ అంటే చిలుక క్షేమమా మంచి సాంగ్ అనమాట. రాఘవేంద్ర గారు ఆయన అంతకుముందు చేసిన చాలా సినిమాలు ఉండే చిరంజీవి గారికి. బట్ రౌడీ అల్లుడు ఒక పెద్ద హిట్ అనమాట. చిరంజీవి గారి కెరీర్లో ఒక ఖైదీ, ఛాలెంజ్, ఆ తర్వాత ఆ లెవెల్ పెద్ద హిట్ గ్యాంగ్ లీడర్, ఆ తర్వాత పెద్ద హిట్ అయిన సినిమా అంటే రౌడీ అల్లుడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా డిస్కషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సినిమాలో మీకు ఏ పాట చాలా బాగా ఇష్టం అనేది కామెంట్ చేయండి.